హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో కాళేశ్వరం టూర్తో మీ ముందుకు వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో విశిష్టంగా విరజిల్లుతున్న క్షేత్రంలో కాళేశ్వరం ఒకటి. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. దేశంలో కల్లా ఒకే పానకట్టపై 2 లింగాలు ఉన్న ఏకైక ఆలయం ఈ కాళేశ్వరం. ఈ దివ్యక్షేత్ర వైభవం ఏంటో ఈరోజు వ్లాగ్లో చూసేద్దాం రండి. కాళేశ్వర నివాసోహ, కాళేశ్వర నిరీక్షణ, కాళేశ్వర స్మరణం, సర్వపాప నాశనం అని అంటారు. అంటే కాళేశ్వరం సందర్శించిన, స్మరించిన, స్వామివారిని దర్శించిన, సేవించిన సకల పాపాలు నాశించి దీర్ఘార్ఘ్యాయులతో ఐశ్వర్యాలతో విరజిల్లుతారని కాళేశ్వర యాత్రస్థల ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఆలయ విశిష్టతలు ఏంటో చూద్దాం రండి. ఆలయ దక్షిణ వైపున ఉన్న ఈ అర్ధచంద్ర ఆకారంగా ఈ నది ప్రవహిస్తుంది. అర్ధచంద్ర ఆకారం మధ్యగా దిశగా ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ప్రాణహితగా అత్యధి పొందిన గంగా, యంత్రవాహిని, సరస్వతి, గోదావరి జలశిలతో ఈ ఆలయం శోభిల్లుతుంది. ఈ క్షేత్ర వైశిష్ట్యం, మహిమ వైభవాన్ని సందాపురంలోని ముక్తేశ్వర ఖండంలో సుతా మహర్షి సౌలక మహామునులకు వివరించారు. అయితే ఈ ఆలయ చరిత్ర ఏంటో చూద్దాం రండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. సో మనం నిన్న సాయంత్రం వచ్చేసి కాళేశ్వరంకి వచ్చామండి. సో నిన్న సాయంత్రం మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా 6 o'clock అట్లా గుడి క్లోజ్ అయిపోయింది. సో ఇంతకుముందు మీరు చూసిన క్లిప్స్ అవన్నీ నిన్న ఈవినింగ్ తీసినవి, అందుకే కొంచెం ఆ క్లారిటీ అనేది లేదండి. సో ఈరోజు మార్నింగ్ లేవగానే ఇక తొందర ఫ్రెష్ అప్ అయిపోయి, సో దేవుడికి టెంపుల్లో మనం ఏంటంటే ట్రెడిషనల్గా వెళ్ళాలి కాబట్టి సో ఆ ధోతి, ఆ కండువా, సో చిన్నవాడికి కూడా అదే ట్రెడిషనల్ డ్రెస్. సో ఎందుకంటే మన హిందుత్వాన్ని మనం మెయింటైన్ చేయకుంటే ఎవరు మెయింటైన్ చేస్తారండి. సో మనం ఎప్పుడు రెగ్యులర్గా అలా ఉండలేము. సో ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడే మనం ఇలా కాబట్టి కంపల్సరీ అది మెయింటైన్ చేసుకోవాలి. సో వెళ్తున్నాం. చిన్నోడు అయితే భలే ఉన్నాడు. చిన్నోడు బాగున్నాడు, మంచిగా సేమ్ అయ్యగారు లెక్క ఉన్నాడు. ఒక జంజనం వేస్తున్నైతే అయ్యగారు అబ్బాయి ఇలానే ఉన్నాడు. వెళ్తున్నాం, ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాం, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి మనకు అక్కడ కొన్ని పూజలు ఉన్నాయి, ఆ పూజలు చేసేసుకొని సో దాని తర్వాత మనం ఏం చేయాలి, అసలు మనం కాళేశ్వరంకి ఎందుకు వచ్చినాం, కాళేశ్వరంలో ఏమేమి చేస్తారు ఏంటని మీకు క్లియర్గా చెప్తానండి. సో అసలు కాళేశ్వరం అంటే ఏంటంటే మనకి సౌత్ గంగా అన్నట్టు, మనకి నార్త్లో గంగోత్రి ఉంటుంది కదా, మనకి సౌత్లో గంగా అన్నట్టు. మనకి అంటే మనకి ఏమన్నా కుంభమేళా జరిగిన, ఏమన్నా పుణ్యక్షేత్రాలు అప్పుడు స్నానాలు చేస్తారు కదా, 1000 సంవత్సరాలకు ఒకసారి, 4000 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కుంభమేళాస్. సో అవన్నీ ఏంటంటే ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో చేస్తారు. ఇది అంత మహిమ గల పుణ్యక్షేత్రం. ఇది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి స్నానం, జస్ట్ ఆ గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అనే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి సో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారండి. సో మనం కూడా ఏంటంటే ఇక్కడికి కొంచెం పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి వచ్చినాం మనం ఇక్కడ. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నామండి ఇప్పుడు. సో టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుంది, కాకపోతే ఎండ కదండి, చిన్నోడు ఇబ్బంది పడతాడని చెప్పేసి ఇక కార్లో వెళ్తున్నాం. మెయిన్గా ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం మెయిన్గా ఏంటంటే సౌత్ పీపుల్, అంటే ఇక్కడ మా సైడ్ వాళ్ళు, ఇటు వరంగల్ ఈ ఏరియాస్, ఇటు కరీంనగర్, ఇటు వేములవాడ ఈ ఏరియాస్ అంతా ఏంటంటే మ్యాక్సిమం ఎవరైనా జరిగిపోయినప్పుడు నార్త్ సైడ్ వాళ్ళంతా కాశీకి వెళ్తారు. సో సౌత్ సైడ్ వాళ్ళంతా మ్యాక్సిమం ఏంటంటే ఈ మనకి కాళేశ్వరంకి వస్తారు ఇక్కడ. సో ఇక్కడ పెద్దవారికి కర్మకాండస్ అవన్నీ జరిపించి వెళ్తారు. సో మనం వచ్చేసినామండి టెంపుల్ దగ్గరికి. మనం ఇక్కడ పూజ చేయించుకోవడానికి ఫస్ట్ ఏంటంటే నవగ్రహ పెట్టే పూజ చేయించుకోవడానికి వెళ్ళి టోకెన్ తీసేసుకొని ఒకటి సామాన్లు తీసుకోవడానికి వచ్చేసినాం. ఇక టెంపుల్ ఎదురుగానే ఉన్నాయి. ఇక మాకు అక్కడ కొంచెం తక్కువకే వస్తాయి బయట, కాకపోతే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అందరికన్నా ఇక్కడ ఒక 200 ఎక్కువ. బయట అయితే ఏంటంటే కొంచెం మనం బేరం ఆడవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. సో ఇక చిన్నోడు ఇబ్బంది పెడతాడని చెప్పేసి చిన్నోడి కోసం ఎండ కాక ముందుకు ఫటాఫట్ చేసేసేయాలన్నట్టు సో మనం ఇక్కడ తీసేసుకొని వెళ్తున్నాం. సో మన నవగ్రహ పూజకు కావాల్సినవన్నీ సామాన్లు మనకి ప్యాక్ చేసి ఇచ్చేసిల్లండి. ఇంకా మనం పూజ సామాన్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్తున్నామండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో మనకి 4 సైడ్ నుంచి వెళ్ళి ఎంట్రన్స్, ఇక్కడ ఎంట్రన్స్ ఉంటాయి, మళ్ళీ లోపల కూడా గర్భగుడికి కూడా 4 సైడ్ నుంచి వెళ్ళి మనం దర్శనం చేసుకునేటట్టు ఉంటుంది. ఎందుకంటే
ఇక్కడ ఒకటేసారి కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారండి. సో, అందరికి వీలుండేటట్టు. సో, 4 వేస్ నుంచెల్లి ఎంట్రీస్ ఉంటాయి. సో, ఎగ్జిట్స్ ఉంటాయి. సో, ఇంకా మనం లోపలికెళ్తున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి యమకోణం ఉంటది. సో, అక్కడ కనిపిస్తుంది చూసారా చిన్నగా అది యమకోణం. దాన్ని కూడా మీకు క్లియర్‌గా చూపిస్తా ఇంకా డీటెయిల్‌గా. సో, యమకోణం అంటే ఏంటిదంటే ఇది ప్రపంచంలోనే ఎక్కడుండదండి. ఇది ఇక్కడ ఓన్లీ కాళేశ్వరంలో ఉంటది. యమకోణంని గనక మనం 3 సార్లు గనక ఈగినట్టయితే మనకి యమగండాలు గూడా అంటే మనం యముడు గూడా మనల్ని ఏం జేయలేడు. అంత పవర్‌ఫుల్ అండి ఇక్కడ. సో, అందుకే కాళేశ్వరం అనేది చాలా విశిష్టగల్ల, మహిమగల్ల ఆలయం అండి ఇక్కడ. సో, ఇక్కడ శివలింగాలు అంటే ఒకే పాన్పు మీద అంటే శివలింగం మీకు ఎట్లుంటదో తెలుసా అండి? ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద లింగం ఉంటది. ఇక్కడ ఒకటే పానుపు పైన 2 శివలింగాలుంటాయి. సో, అదే ఫేమస్. ఇంకో ఫేమస్ ఏంటంటే శివలింగం పైన కొన్ని మనకి సొరంగ మార్గాలు చిన్న ఒక పైపంతా హోల్‌లాగా ఉంటాయండి ఆ మార్గాలవి. సో, మనం అభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీళ్ళు ఇప్పటివరకి ఏ సైంటిస్ట్‌లు గాదు, ఎవ్వరు గాదు, ఎంత పెద్దవారైనా సరే కనుగోలేకపోయిల్లు. సో, అది ఈ మహత్యం. సో, మనం ఇక్కడికి నవగ్రహాల పూజ దగ్గరకొచ్చేసామండి. మనకి టెంపుల్‌లో ఇది మనకి ఎంటర్ అవ్వడతోనే రైట్ సైడ్ ఉంటదండి. మనం ఇప్పుడు వచ్చే వే ఉంది చూసారా? సేమ్ అలా ఫాలో అయితే మనకొకటుంటది. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది కూడా ఒక ద్వారం. అదొచ్చేసి మెయిన్ ద్వారం అంట. మనకు గంగ సైడ్ నుంచెళ్ళొచ్చినప్పుడు అదొక ద్వారం. ఇదొక ద్వారం. మనకక్కడ అయ్యగారు వేరే వాళ్ళకి పూజ చేస్తున్నారు. సో, మనము ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పారు అయ్యగారు. మనం అందుకే ఇక్కడ వెయిట్ చేస్తాం. సో, అయ్యగారు ఇక్కడ వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేస్తున్నాం. సో, ఇంతలో మాకు తెలిసిన విషయం ఏందంటే, ఇక్కడికొచ్చి పూజ చేయించుకొని, గంగ దగ్గరికెళ్ళి, గంగలో స్నానం చేసి, వచ్చి మళ్ళీ తర్వాత మన కుంకుమార్చన, మనకి నాగదోష నివారణ, ఇంకా ఏ పూజ అర్చనలు గానీ, అభిషేకాలు గానీ ఏదున్నా సరే నవగ్రహ పూజ చేయించుకున్న తర్వాత వెళ్ళి గంగలో స్నానం చేసి రావాలి. సో, మనం ఏం చేసాం ఫస్ట్ పొద్దున్నే లేసేసి, స్నానాలు చేసేసి ఫటాఫట్ రెడీ అయ్యి వెళ్ళిపోదాం టెంపుల్‌కని వచ్చేసినాం. కానీ ఈడికొచ్చేసరికి అయ్యగారు చెప్పిందదే. సో, ఏముంది స్నానం చేసేస్తే ఎంతలో ఎండుతాయండి? హాఫ్ అన్ అవర్‌లో ఎండిపోతాయి బట్టలు. ఆడ్నుంచెళ్ళి ఈడికొచ్చేలోపు ఎండిపోతాయి. ఇక అదే అనుకున్నాం. చూసారా మీరు ఆ టెంపుల్ గోపురం పైన ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో ఆకాశం పొద్దున్నే. చాలా బాగుందిగా. అందుకే నచ్చి ఒకటేసారి సడన్‌గా చూడగానే బాగా అనిపించింది. వచ్చి అది ఇక్కడ కవర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది పొద్దున్నే టెంపుల్ ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా. టెంపుల్ అంటేనే ఆ వైబ్స్ అండి. అందుకే టెంపుల్ అనేది ఎందుకంటారంటే ఆధ్యాత్మిక క్షేత్రం అనేది ఎందుకు ఇక్కడికొస్తే ఒక ప్రశాంతత, ఒక తెలియని ఫీలింగ్. సో, ఇవన్నీ మనలో అదేంటిదంటే చెప్తే రావు. సో, మనం టెంపుల్‌కెళ్తే ఆటోమేటిక్‌గా ఆ ఫీల్, ఆ వైబ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి మనకి. సో, అదే అదే ద అన్‌సీన్ పవర్ ఆఫ్ ద గాడ్. అదే చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. దానికి ఎవరు ఏం చేయలేము గానీ, సో, ఇది నా ఒపీనియన్ ఇది. దేవుడంటే ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక భక్తి. నువ్వు నమ్మితే ఉంటాడు, లేకపోతే లేడు. నేనైతే నమ్ముతా. సో, చిన్నోడు చూడండి. సో, కొద్దిగా ఎక్కువసేపు అయ్యగారు ఆగమన్నారు కదా! సో, ఈ చిన్న అయ్యగారిని కొద్దిసేపు చూద్దామని చెప్పేసి. సో, అయ్యగారికి ఇంకా నిద్ర పోలేదు. బాగున్నాడు కదండి చిన్నోడు. ఆ క్రీమ్ కలర్‌లో. చూడండి వాళ్ళ మమ్మీ ఎట్లా కూర్చున్నాడు, చిన్నోడు కూడా అట్లనే కూర్చుంటాడట. పోయాడు ఎంత ముద్దగా కూర్చున్నాడు చూడండి. మంచిగా చిన్న అయ్యగారు ధోతి కట్టుకొని బొట్టు పెట్టుకొని గుడికి పోతే ఎట్లుంటుంది. పొద్దున్నే లేపుతా నిద్ర మబ్బుల మంచిగా ప్రశాంతంగా వాతావరణంలో బాగున్నాడు కదా అని కండ కప్పితే ఇంకా బాగుంటాడు అనుకుంటూ ఉంచుకోవట్లేదండి అసలుకే పీకేస్తున్నాడు. ఇక పూజ స్టార్ట్ అయిపోయిందండి. ఇక అయ్యగారు వచ్చిండు. అయ్యగారు వచ్చి కూర్చొని నవగ్రహ పూజకి మనం ఎట్లా చేయాలి ఏంటని ఆ ప్రాసెస్ చెప్తూ ఉంటే ప్రియా చేస్తూ ఉన్నది ఇంకా. సో, చిన్నోడు చూడండి
ఇళ్ళకెళ్ళి కొబ్బరికాయనో ఏదో తీస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడు చూడండి అటు ఇటు. ఎవరు చూస్తారు? చూస్తారా లేరా? తీయాలనా వద్దా? ఎవరన్నా ఏమన్నా అంటారా? ఏంది? ఏం చేయాలి? ఆ కవర్లకెళ్ళి ఏం పీకాలి? మెల్లగా చూస్తాడు. అమ్మయ్య తీసిచ్చిల్లు అనుకున్నా. అబ్బా అబ్బా దొరికింది. అమ్మయ్య నా బొమ్మ దొరికింది. అమ్మయ్య కొబ్బరికాయ కొబ్బరికాయ కొబ్బరికాయ. వాళ్ళ మమ్మీ నేను భయానికి ఎట్లా పట్టుకునేది. అట్లా ఉంటుంది మరి దేవాంశ్ తోటి. మరి మినిమం అంటే దేవాంశ్ అంటే మినిమం. ఇక అయ్యగారు వచ్చేసరికి భయపడిన సంఖకి వచ్చేసిండు. ఇంకా ఇక అయ్యగారు చెప్తున్నాడు ప్రాసెస్. ఇక అంత ప్రియ చేసేస్తున్నది. పూజకి రెడీ అయిపోయింది. ఇంకా ఇక అయ్యగారు స్టార్ట్ చేసిండండి. అయ్యగారు స్టార్ట్ చేసి మంత్రాలు చదువుతున్నాడు. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసినాము. ఇంకా ఏంటంటే చాలా దాదాపు ఇదొక 45 మినిట్స్ దాకా జరిగింది పూజ. ఇక అదంతా మీరు చూడలేరని చెప్పేసి అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి ఉంటాము. ఇంకా సో పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక అయ్యగారు మంత్రాలు చదువుతుంటే మేమందరం ఇంకా అయ్యగారితో పాటు చేసేస్తున్నాం మేము. ఇంకా సో ఇది ఏంటంటే కాళేశ్వరం అంటే మెయిన్గా ఫేమసే నవగ్రహ పూజ, మన కుంకుమార్చన, మన కాలసర్పదోషం, ఇంకా కొన్ని ఒక 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 చాలా పూజలు ఉంటాయండి ఇక్కడ. మనం దేనికోసమైనా మనం ఇక్కడ చేయించుకోవచ్చు పూజలు అవన్నీ. సో ఇక్కడ ఇవన్నీ అందరు నమ్ముతారు కాబట్టి మళ్ళీ దాంతోపాటు చెప్పాను కదండి సౌత్ ఇండియా కాశీ ఇది. సో ఎవరు జరిగిపోయినా కూడా ఇక్కడికి వచ్చి పెద్దలకి ఏంటంటే కర్మకాండ చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ. సో కాశీకి వెళ్ళేవారు కాశీకి వెళ్తుంటారు. అంత స్తోమత లేని వాళ్ళు ఏంటంటే సో ఇక్కడికి వచ్చి చేస్తుంటారు. ఇక పూజ ఫైనల్కి వచ్చిందండి. ఇక్కడ లాస్ట్లో మనం శనీశ్వరునికి మనం ఏంటంటే అభిషేకం చేస్తున్నాం మనం నూనెతోటి. సో ఆయనకి ఇష్టమైన వస్త్రాలు, ఆయనకి ఇష్టమైన అవన్నీ అయ్యగారు చెప్పిన పద్ధతులు అవన్నీ మనం చేసేసాము. ఇంకా లాస్ట్కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారు ప్రియ. ఇంకా పూజ ఎండ్ అయిపోయినట్టే ఇంకా ఈ కొబ్బరికాయతోటి. సో మనకి ఇక్కడ ఒక్కొక్క అయ్యగారు ఒక్కొక్క పూజలకి ఉంటారండి స్పెషలిస్టులు వాళ్ళంతా. సో ఇది ఏంటంటే నవగ్రహ వారికి ఇదేంటంటే ఈ అయ్యగారు మా కోసం మాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ అండి. అందుకే మా కోసం చాలా టైం తీసుకొని ఎవరికైనా సరే ఒక 10-15 మినిట్స్లో చేసేస్తారు. కాకపోతే మాకు ఏంటంటే ఆల్మోస్ట్ 40-45 మినిట్స్ దాకా ప్రశాంతంగా అన్నీ ఎలా చేయాలి ఏంటి చూసారా అంత క్లియర్గా అన్నీ క్లియర్గా చేసిండు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మాకు అంటే చాలామంది అంటుంటారు కదా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టొద్దా అని. 6 months 5.5-6 months ఉన్న వాళ్ళు అయితే చేయొచ్చండి. దాని తర్వాత చేయొద్దంట. ఎందుకంటే ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏమైనా గుచ్చుకున్నా ఏమైనా చేసినా కొట్టినప్పుడు బలంగా కొడతారు కాబట్టి లేడీస్ సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వద్దనే వాళ్ళంట. అంతకు మించి ఏముండదు అని చెప్పిళ్ళు. శాస్త్రంలో అయితే ఇట్లా ఉన్నదని చెప్పి సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. కొట్టచ్చు అంటే కొట్టేసి ఉంటుంది ఇంకా కొబ్బరికాయలు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి మనం గంగ దగ్గరికి వచ్చేసామండి. ఆ పూజ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాం. కాకపోతే ఈ పూజ చేయించుకున్న తర్వాత గంగకి వెళ్ళి గంగలో స్నానం చేసి తడి బట్టలతో మళ్ళీ గుడిలోకి వచ్చి అక్కడ మళ్ళీ స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసి చేయాలంట. మనం ఆల్మోస్ట్ అక్కడ పూజ అయిపోయేసరికి లేట్ అయిపోయాయండి. లేట్ అయితే ఏమవుతుంది ఎండ్ వస్తే ఏమవుతుంది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం బీచ్లో ఉన్నాం. బీచ్లో ఏముంటుంది శాండ్ ఉంటుంది. శాండ్ ఏమవుతుంది వేడిగా అవుతుంది. సో అదే జరిగింది. ఆల్రెడీ మేము కొంచెం ఇబ్బంది పడుకుంటూనే మనం వెళ్ళినాం. ఎందుకంటే సమ్మర్ కదండి. వర్షాకాలం అయితే మనకి ఇప్పుడు మనం నిల్చున్న వారికి వాటర్ వస్తాయి. ఇక్కడ మీకు వర్షాలు పడ్డప్పుడు కూడా నేను చూపిస్తాను మీకు కావాలంటే. మీకోసం స్పెషల్గా వచ్చి మళ్ళీ వ్లాగ్ చేస్తాం అప్పుడు. సో పోయేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. వచ్చేటప్పుడు అయితే మాకు ఇంకా 3 లోకాలు కనిపించినాయి. ఇంకా మనం ఎట్లుంటుంది మనకి పట్నాలు వేసినప్పుడు ఏంటిది మనకు అగ్గిగుండాలు వేస్తారు నిపుల మించాలు నడుచుడు. ఈ పూజ అయిపోయిన తర్వాత స్నానం చేసి మేము ఒక అగ్గిగుండ ఇప్పుడు కనిపిస్తుంది చూసినా ఇక్కడ నుండి అక్కడ నీళ్ళు ఉండే వరకు పోయేటప్పుడే కాలింది మాకు. వచ్చేటప్పుడు చుక్కలు కనిపించినాయి. ఇంకా నిజంగా అగ్గిగుండం ఇంత పెద్ద అగ్గిగుండం నేను జీవితంలో ఎప్పుడు దొక్క కావచ్చు. అట్లున్నది నిజంగా. వామ్మో అసలు ఇక అప్పటికే అసలు అంటే మేము రికార్డ్ చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే మాకు అక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఇక మాకు మళ్ళీ ఆడ చేంజ్ చేసుకునే ఆప్షన్ అవన్నీ లేకుంటే మీకు ఆ రిటర్న్లో అయితే మేము నవ్వి చచ్చిపెట్టాను. నేను అక్కడ పరిగెత్తు అరే అస్సాము లగెత్తురా
అక్కడి నుంచి ఇక్కడ వరకు వెనక కూడా తిరిగేది ప్రియా వస్తుందా వస్తలే అని కూడా చూడలే. చిన్న ఎత్తుకున్నా జంప్ ఉరుకుడే ఆగితే మళ్ళీ స్టార్ట్ చేసేటట్లేదు అసలుకి. అమ్మ అసలుకి నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా ఇగో నాకు ఇక మనం ఏంటంటే స్నానానికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ గంగా స్నానం చేసేసి మనం అమ్మవారికి పూజ చేసేసి మళ్ళీ మనం టెంపుల్కి రిటర్న్ అయిపోతామండి. ఇక టెంపుల్కి రిటర్న్ అయినాక మళ్ళీ మిగతా పూజలు, దర్శనం, అభిషేకం ఇక అవన్నీ మనం ఏంటంటే టెంపుల్లో మనం లోపలికి గర్భగుడిలోకి అలా ఉండదండి షూటింగ్కి. సో మీరు ఇవన్నీ నెక్స్ట్ ఏం జరిగిందో మొత్తం చూసేసాను. ముక్కు మూసుకొని హర హర మహాదేవ్ మొత్తం ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి. ఇట్లా ఏం కాదు నాన్న, నేను చెయ్యే పట్టుకుంటుని మంచిగా అయ్యో వెనకాల తెలవలే ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. మంచిగా ఒక్కసారి ప్రశాంతంగా ఇట్లా దిగి అంతే. ఏమున్నది అలా ట్యాంకులో మునిగినట్టేనే మంచిగా మునుగు, మంచిగా మునుగు, ఏం కాదు. మంచిగా ఇట్లా కింద కూర్చొని ఇప్పుడు మంచిగా అయింది 2. ఓకే సరే చిన్న పట్టుకో. నువ్వు అటు నేను అండర్ క్యాంప్ వాటర్లో ఓవర్ యాక్షన్ చేయకాగు. నువ్వు ఆడ నిల్చుంటుందా? నేను వస్తానా? నాకు భయం డాడీ, పోదాం డాడీ, అమ్మ డాడీ భయం అవుతుంది. తొందర రాబోతు ప్లీజ్ అని దండం పెడుతున్న వీడియో వద్దు, నాకేం మెల్లగా నాడు, బొక్కలు గిక్కలు ఉంటాయి, జాగ్రత్త డాడీ, భయం అవుతుంది. ఎక్కడికి పోయి గాడి పూజ మర్చిపోయాను. అంతే ఏం లోతు ఉండదు. ఇక్కడ పూజ చేసేసుకొని పోతే అయిపోతుంది. నా కొబ్బరికాయ Mama. అక్కడ స్నానాలు అయిపోయాక మళ్ళీ టెంపుల్కి వెళ్ళామండి. మళ్ళీ టెంపుల్కి వెళ్ళి మనము కాలసర్పదోషం నివారణ పూజ కుంకుమార్చన లోపల డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి డైరెక్ట్ అభిషేకం చేసాము. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టెంపుల్ మొత్తాన్ని ఒకసారి చూద్దామని చెప్పేసి సో మనం తీస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకు బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది.
మేము ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాము. ఇది బస్ స్టాండ్. సో మనం అలానే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవన్నీ మనకి ఏంటంటే అన్ని హోటల్స్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ ఈ లెఫ్ట్లోనే మనం ఉన్నది. ఈ లెఫ్ట్కి వెళ్తే మనకి టెంపుల్ అండి. మనం ఇక అట్లనే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఏంటంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు గంగా నది వస్తుంది. సో మనం అక్కడ బస్ స్టాండ్లో దిగేసి మనం స్ట్రైట్గా అక్కడి నుంచి మనకి లోకల్ ఆటోస్ ఉంటాయి. మనం ఏంటంటే గంగ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. గంగ దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేసేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు. ఇక్కడ టెంపుల్ అండి, ఇది లెఫ్ట్లో ఉన్నది టెంపుల్. సో మనం అట్లనే అటు సైడ్ స్ట్రైట్కి వెళ్తానేమో గంగా, లెఫ్ట్ సైడ్ ఏమో టెంపుల్. ఇంతకుముందు అని చెప్పాను కదా, అదేమో టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి, ఇదేమో టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి అండి. ఇది చెప్పాను కదా మనకి 4 సైడ్ నుంచి వెళ్ళి వేసి ఉంటాయండి టెంపుల్కి వెళ్ళేది. ఏంటంటే మెయిన్ వే బస్ స్టాండ్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి వెళ్తానేమో టెంపుల్, అలానే స్ట్రైట్కి వెళ్తానేమో మనం గంగ దగ్గరికి వెళ్ళిపోదాం. చూస్తున్నాం ఎంత బాగా గుడి గోపురం ఎంత బాగా డిజైన్ చేశారో చూసారు కదండి. పైన మేఘాలు ఎంత బాగున్నాయి, వెదర్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 4 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారండి. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో టెంపుల్ క్లోజ్ ఉంటుంది. స్వామివారికి ప్రసాదం పెట్టేసి టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో ఇక మేము రిటర్న్ అవుతుంటే ఒకసారి ఈ మొత్తం వ్యూని ఒకసారి తీసామండి కంప్లీట్గా. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి అది మన కాళేశ్వరం ప్రాజెక్ట్లో లిఫ్టింగ్ అండి. అది అక్కడంతా మధ్యలో చెట్ల మధ్యలో ఇట్లా మట్టి తీసినట్టుంది వైట్గా, అదంతా కాళేశ్వరం లిఫ్టింగ్ ప్రాజెక్ట్. అది అడే చూడండి ఎంత బాగుందో. చెట్టు అడవిలో మధ్యలో మనం వ్యూ బాగుందని చెప్పేసి, వెదర్ కూడా బాగుందని చెప్పేసి ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి ఒకసారి మొత్తం కాళేశ్వరం చుట్టూ అడవి మొత్తం కవర్ చేస్తామండి. అలాగే తరుణి నన్ను కొన్ని ఫోటోస్ తీయమని అడిగాను, కొన్ని ఫొటోస్ కూడా తీసేశాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకెంతో ఇంపార్టెంట్ అండి. అండ్ మేము వెళ్ళేది కాసేపు వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది.